సమస్య లేదు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే దేవుని మాట అందరికీ తెలియాలంటే ఒక చిన్న మీకు ఇది చెప్తాను. ఒక అతను ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత బాగా పెద్ద రికమెండేషన్ వెళ్ళాడు అన్నమాట. ఎమ్మెల్యే గారు రికమెండేషన్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఉద్యోగానికి వెళ్తే అని అడిగారట. పెద్ద రికమెండేషన్ ఇచ్చాడు, చిన్న చిన్న ప్రజలు అడుగుతాము ఉద్యోగం ఇవ్వాలి కదా ఎలాగైనా అని అడిగితే మన భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందని అడిగాడు అని అడిగితే 2021లో వచ్చిందని అన్నాడు. ఇదేంటో నాయన ఎంత పెద్ద పోస్ట్ వచ్చింది నీకైతే అతనికి మళ్ళీ 2 కూడా అడిగాడు అనమాట. అయితే మన భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు, మొట్టమొదటి ప్రధానమంత్రి అంటే గాంధీ తాత అన్నమాట. ఎంత బాగా చదివినావు. అయితే నీకు తెలిసినటువంటి సినిమా కానీ ఏమైనా తెలిసినా చూసావంటే నేను చూడలేదండి సినిమాలో, మంచివాడు నేను అలాగా. అయితే టీ కానీ కాఫీ కానీ తాగుతావా అంటే కాఫీ తాగుతానండి అన్నాను. చెప్తాను కానీ కాఫీ స్పెల్లింగ్ అని చెప్పి కనీసం ఉద్యోగం వస్తాం అన్నారు. అంటే KAPY అన్నారు కాఫీ అంటే అది కూడా కాదు. మరి ప్రభువారు ఈ 3 ఫెయిల్ అయిపోండి. మా కంపెనీలో కూడా ఉద్యోగాలకి ఎంట్రీలు అవుతాయి. వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారంటే రీసెంట్గా వచ్చిన సినిమా పేరు చెప్పు అంటే ఇలాంటివి అడుగుతారన్నమాట. ఎందుకంటే రికమెండేషన్ వస్తారు, ఏదో ఒకటి చెప్పిస్తే ఉద్యోగాలు ఇవ్వాలా. అది కూడా చెప్పలేకపోతే ఉద్యోగాలు ఇవ్వరు. అలాగా ఇప్పుడు మనకందరికీ తెలిసిన దేవుడు వాక్యము ఒకవేళ ప్రభు మనల్ని అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? ఒకవేళ ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన స్కానింగ్ చేస్తారు. డాక్టర్ గారు స్టెతస్కోప్ పెట్టి స్కాన్ చేస్తారు. మరి యేసు ప్రభు వారు ఆయన కూడా మనం స్కాన్ చేస్తారు. ఎక్స్రే తీస్తారు. అలాగా ఎక్స్రే తీసినప్పుడు మరి నీకు ఎన్ని పాటలు వచ్చాయి, ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంతమందికి నువ్వు వాక్యం చెప్పావు, ఎన్నిసార్లు నువ్వు సమాజంలో కూడుకున్నావు, ఎంతగా నువ్వు దేవుడి యందు నిలిచి ఉన్నావు అని ప్రతిదీ కూడా రిపోర్ట్, ఆన్లైన్ రిపోర్ట్ అన్నమాట. ఇది ఆ రిపోర్ట్లో ఆయనకి వెళ్ళేటప్పుడు మనం ఏం చెప్తాం? ప్రతిరోజు వాక్యం విన్నప్పుడు ఆ విన్నటువంటి వాక్యాన్ని మనము ఎంతవరకు గ్రహించి మనం దాన్ని అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఆదిమపస్తులు ప్రతిదినం కూడా నేను వాక్యంలో చెప్తాను 5 నిమిషాలు, నేను పావుగంట చెప్తాను, ఎక్కువ చెప్పను, చిన్న అనుభవం చెప్తాను. నేను చెప్పాను సౌటపూర్లో ప్రతిరోజు కూడా 30-40 మంది కూర్చుండేవాడు మేడ మీద. నేను ప్రతిరోజు వెళ్ళేవాడిని, వారానికి 4 రోజులు వెళ్ళేవాడిని. చీకట్లో పాతిపాలెం అంత దూరం అన్నమాట. హైదరాబాద్లో ఉన్నప్పుడు 20 సంవత్సరాల కింద, ఇప్పుడు కాదు. అప్పుడే నేను ఆ టైంలో రోజు ఇటు నుంచి పగలేళ్ళప్పుడు వెళ్ళిపోయి అటు నుంచి చీకట్లోనూ నడుచుకొని వచ్చాను. నేను ఇంకో పొరవాడు ప్రత్యేకంగా విజయనగరం పొరవాడు రావాలి, వాక్యం చెప్పాలని. మీరే చెప్పాలి, మార్కెట్ రాదంటే లేదు మీరు కూడా అంటే అంటే అప్పుడు ఏప్రిల్ తర్వాత ఉండేది. వాళ్ళు మనకి విజయనగరం మన టెంకాడలో 40 పొలం అందులో వెళ్ళేవారు అనమాట. ఇక్కడ అందరూ కూడుకునేవారు 40 అలాగా ప్రతిరోజు కూడుకునేవారు. చిలకపాలెంలో ఇలాగే 2 సంఘాలు నాకు బాగా పరిచయం. వాళ్ళు నాకు చెప్పారు, మాకు వచ్చి కుర్రలందరికీ మాకు బైబిల్ నేర్పని. సరే నేర్పుతాను, మీ అందరూ కరెక్ట్గా వస్తే నేర్పుతాను, 2 మాసాల్లో మొత్తం బైబిల్ మీకు చెప్పేస్తాను, నేను నేర్పేస్తాను, మంచి తీరు తయారవుతారు అన్నారు. అంటే వచ్చారు. మొదట్లో 10-20 మంది వచ్చారు. తర్వాత వారం 10 రోజుల తర్వాత అంటే రోజు ఇల్లు అన్నమాట. అక్కడికి రాత్రి మీద సాయంత్రం 7 నుంచి 9 ఆదికాలం నుంచి దినవృత్తాంతం వరకు చెప్పడం జరిగింది. ఇందులో ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకోటి ఉద్యోగం వచ్చింది, ఆడ వెళ్ళిపోయింది. ఇంకోటి ప్రైవేట్ ఉద్యోగం వచ్చింది, ఆడే. అలాగే మొత్తం మీద అయితే దేవుని సన్నిధిలో కూడుకోవడం వల్ల మీ అందరికీ మేలు జరిగారు. అదే చాలు, సరే వాక్యం అంటే నేర్చుకోండి మీరు అనేసి దేవుడి సన్నిధిలో దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఆలోచనతో వచ్చినట్లయితే దేవుడు మనకి మేలు చేస్తాడు. ఆయన మేలు చేయక మానవ దేవుడు, ఆయన మానవుడు, మేలే చేస్తాడు. ఆయన బిడ్డలకే కాదు, సర్వలోక నివాసులకి ఆయన దేవుడు. ఆయన ఎవరైతే ఆయన వైపు చూస్తారో ఏంటి చూడండి, సర్వలోకము కూడా సృష్టి ఆయన వైపు చూస్తుంది, కానీ మానవుడు మాత్రం ఆయన వైపు చూడటం లేదంట. ఎందుకంటే జ్ఞానం ఎక్కువగా ఉంది కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆయన వైపు చూడకుండానే లోకం వైపు చూస్తూ ఉంటుంది. ధనవంతుడు ఏం చేశాడు? ధనవంతుడు నా ప్రాణమా తినుము తాగుము
సుఖించము అంటాడు ధనవంతుడు. అది ధనం ఉంది, అది పంట విస్తారంగా పండింది పొలంలో. ఓ బోల్డ్ అంటే బలగం ఉంది, పెద్ద పోస్టులు ఉన్నాయి. తన ప్రాణంతో అంటాను, నా ప్రాణమా తిను తాగు సుఖించు అని. అయితే ప్రభు ఆయనకు తెలియని విషయం ఏంటంటే, ఆయనకు తెలియని విషయం రాత్రి ఆ ప్రాణం పోతుంది, పోయిన తర్వాత పాతాళంలో ఏడుస్తున్నాడు. అక్కడ మనం ఎందుకు కూడుకులు పెట్టుకుంటున్నామంటే, అందరూ గ్రామం కొరకు 2 గ్రామాల కొరకు రక్షణ పొందాలా, దీవించబడాలా, రోగులుంటే బాగుపడాలా. మరి మత్తులో ఉన్నటువంటి యవనస్తులు మళ్ళా తెలుగులోకి వచ్చి మంచి మార్గంలో నడవాలా. అయితే మరి బిడ్డలు లేని వాళ్ళకి దేవుడు బిడ్డలు అనుగ్రహించాలా, వాళ్ళు మంచి ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యాన్ని అనుగ్రహించాలా. ఇవన్నిటికీ ఒక ఎత్తు అయితే మారు మనసు రక్షణ కావాలి. ఎందుకంటే నిత్యత్వంలోనికి వెళ్ళడానికి ఆయన అంటున్నాడు, నేనే మార్గం సత్యం జీవం అంటున్నాడు. కాబట్టి సరే, మనము ఈ మాటలు కొన్ని మనం తెలుసుకొని మన ప్రార్థన ద్వారా వాక్య భాగంలోకి వెళ్దాం. 146 కీర్తన సినికులు ఆగిపోయినాయి కాబట్టి అలా తీయండి, పర్వాలేదు. కేవలం తీద్దాం అనుకున్నాం. 1 నుంచి 147 కీర్తన 1 నుంచి 3 వాక్యాలు చాలు. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఉప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను బాగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడా, మహోన్నతుడానికి వందనాలు. వాక్య భాగంలోకి వెళ్తున్నాం. మేమైతే బట్టి వారిమే, యోగ్యత లేని వారి, అర్హత లేని వారిని. నీ పరిశుద్ధమైన మాటలు మేము నేర్చుకోవడానికి ఏ మాత్రము లేదు ప్రభువా, కానీ అది ఇచ్చినటువంటి ఉచితమైన కృప తండ్రి. నీ కృప చేతని మేము సమాజంగా కూడుకొని అనేక మంది కొరకు విజ్ఞాపన చేసేటువంటి ఒక భాగ్యం మాకు ఇచ్చావయ్యా, భారం మాకు ఇచ్చావయ్యా. నీకు స్తోత్రాలు. గుండె చెదిరిన వారిని బాగు చేస్తాను అంటున్నావు ప్రభా. ఈ రాత్రి ప్రభా, నీ మాటలు వింటున్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ కారణం చేత వాళ్ళ గుండె చెదిరిందో వాళ్ళకు తెలియదు. వాళ్ళందరినీ మీరు ఈ రాత్రి తాకండి ప్రభా. వచ్చిన బిడ్డను ఆశీర్వదించండి, నీ రాజ్యాన్ని సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్ళిపోతున్నాం మనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. బైబిల్ గ్రంథంలో ఎవరెవరికి గుండె చెదిరింది, ఎలాగ చెదిరిందో చూద్దాం. మరి అది మన జీవితాల్లో ఎంతవరకు ఉపయోగం ఉందో చూద్దాము. దానికన్నా ముందుగా యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది, అది మనోహరము. ఇది మనోహరం అట. ఎందుకంటే ఇలాగ కూడుకొనట అది పండగ అంటున్నాడు ఆయన. ఇలాగ మనం సమాజం కూడుకుంటే ఆయనకి అది చాలా పండగగా ఉంటున్నట్టు. పండగ అంటది ఆయన మనకి. స్తోత్రగానం చేయుట మంచిది, ఆయన స్తుతించుటే ప్రభువునకు మంచిది అంటున్నాడు అంతే. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి వాక్యం ధ్యానం చేసుకుందాం. ఎందుకు గుండె చెదిరింది, ఎలా గుండె చెదిరింది చదవండి ఒకసారి. అలాగా అది తీసారా బైక్లో? వర్షం పర్లేదు కాబట్టి వర్షం కొరకు కూడా మనం ప్రభువు వేడుకున్న వారమై ఉన్నాము. చదువుతానైతే. ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడమైన నీకు కనబడుతున్నది, కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమి విస్తారమై ఉన్నదని ఎలీషాతో అనగా. ఇక్కడ మాట, ఎలీషా గారికి 2 ఆత్మ వచ్చింది. తన గురువు అయినటువంటి ఏలియా దగ్గర నుంచి ఒక ఆత్మ, దేవుడి దగ్గర నుంచి ఒక ఆత్మ. ఎలాగ వచ్చిందంటే, ఆయన అంటూ ఉన్నాడు, నేను ఒకవేళ నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్టు దయచేయి. ఆయన కోరిక చూడండి. ఒకసారి దావీదుని ప్రభువారు అడిగారు, నీకేం కావాలయ్యా అంటే, ఇదిగో నా కుటుంబం నీ సన్నిధిలో ఎప్పుడు ఉండాలి అన్నాడు అంతే. మరి ఏం అడగలేదండి, నా కుటుంబం నీ సన్నిధిలోనే ఉండాలి ప్రభువా. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉంటే ఆయన కోటాను కోట్ల దేవదూతల సమూహంలో ఆయనకి గొప్ప రక్షణగా ఉంటుంది. ఆయనకి ఆ రక్షణ గురించి
ఆయనకు ముందే తెలుసు. ఎందుకంటే ప్రభు ఎవరు, ఆయన మనం ఎప్పుడు కూడా మనకి దేవుడు విధించేవాడు, మనకు బాగు చేసేవాడు, మనకు రోగాలు తగ్గించేవాడు, ఇవంతా చేస్తాడు. స్వస్థలు చేయడం కాదు, కానీ ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకోగలిగితే, అందుకే దావీదు భీకరుడైన మహాదేవుడా అని పిలుస్తున్నాడు. ఆయన భీకరుడైనటువంటి దేవుడు. ఆయన ఒకవేళ కానీ ఆయన మాట విననటువంటి నోవహు దినాల్లో యావత్ ప్రపంచాన్ని కూడా నీటితోనే విడిచేశాడంతే. ఆయన మాట విన్నటువంటి ఒకే కుటుంబాన్ని దేవుడు నిలిపాడు. మరి ఎవరిని నిలపలేకపోయాడు. కారణం ఏంటంటే ఎవరు మాట వినలేదు. అనేక 120 సంవత్సరాలు కట్టాడు వాడ కట్టిన తర్వాత కూడా పిలిచాడు, అయ్యా వాళ్ళలోనికి రండి, వాళ్ళలోనికి రండి. వాళ్ళలోనికి వచ్చేస్తే మీరు క్షేమంగా ఉంటారు. సరే నేనే కట్టాను వాడమే. ఇలాగ మనం అంటుంటే వాళ్ళందరూ అన్నారు, ఊరి మధ్యలో వాడ కట్టావయ్యా నువ్వు, సముద్రం ఎక్కడ వస్తుంది, వర్షం ఎక్కడ పడుతుంది నీకు అని. లేదయ్యా దేవుడు నాకు చెప్తున్నాడు, ఈ భయంకరమైన దినాలు నీటితో దేవుడు నాశనం చేస్తాడట, దయచేసి వాళ్ళకి వచ్చేయండి అయ్యా అన్నాడు. అన్ని జంతువులు తీసుకుని వెళ్ళాడు, కానీ మనుషులు మాత్రం అంటే వెళ్ళడానికి ఇష్టపడలేదు. తినచ్చు తాగొచ్చు అలాగే ఉన్నారంతే. ఎక్కడ కూడా మరి దేవుడి సన్నిధికి మరి ఇంకా ఆయన రావడానికి ఇష్టపడలేదు. అయితే వర్షం గురించి వాడ తేలిపోయింది. మొత్తం జీవరాశి అంతటినీ కూడా వాళ్ళలో పెట్టాడు. వాళ్ళకు 8 మంది కుటుంబం మాత్రమే ఉన్నారు. అందరూ కూడా నేల మీద ఉండిపోయి మొత్తం చనిపోయారు. కారణం ఏంటంటే అవిధేయత, దేవుని మాట వినటం లేదు. చాలా భయంకరమైనటువంటి దినాలు. అయితే ఒకసారి ఎలీషా గారు దేవుని ఆత్మను పొందుకుంటే ఏలియాని అడుగుతాడు, అయ్యా నేను ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్నాను, నీ కూలేడు కావాలి, నీ పనేడు కావాలి, నీ జీతం కావాలి, మరి దేవుడి దగ్గర గెలుస్తాను అనుకోండి నేను బాగా చేయకుండా. అయితే మరి నీకేంటి కావాలి, ఇన్నాళ్ళు నువ్వు పరిచయం చేస్తావు కదా, ఇంతగా నా దగ్గర పరిచయం చేస్తావు, మరి నీకు జీతం ఏమి ఇవ్వాలి, నీకు అసలు ఈ భాగం ఏంటి ఇవ్వాలని అంటే, ఎలీషా గారు ఎంత ధనవంతుడో తెలుసా? 120 ఎకరాల భూస్వామి. ఆయన 120 ఎకరాల భూస్వామి, 12 అరకలు కలిగినటువంటి భూస్వామి. అటువంటి వ్యక్తి ప్రభు తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చేసిన తర్వాత, మరి గురువు దగ్గరకు వచ్చిన తర్వాత వాక్యం నేర్చుకుని ఆయన అడుగుతున్నాను, నీకేంటి కావాలా అంటే, నాకు ఏమి వద్దయా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు ఆత్మ నాకు కావాలి, 2 పాలు ఆత్మ కావాలి నాకు, అంతేగాని నాకు ఇంకేం వద్దయా. బాగా ఇదేటో ఎలాంటి అడుగుతున్నా, ఇంత గట్టిగా అడుగుతున్నావు నువ్వు, నేను ఎలాగ ఇవ్వగలను నీకు, నా ఆత్మ అయితే నీకు ఇస్తాను కానీ ఇంకో ఆత్మ ఎక్కడ తేగలంటే, అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నీ దగ్గర నుంచి ఎత్తపడక మునుపు నువ్వు నన్ను చూసి నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము లభించును, కనబడిన ఎడల అది కాకపోవును అన్నాడు. ఆయన కూడా పరీక్ష పెట్టేశాడు. ప్రభువారు మనకి ఏ క్షణంలో ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. మనకి చిన్నపిల్లడు కత్తి అడిగితే కత్తి ఇవ్వము, వాడు లేకపోతే బండి అడిగితే బండి ఇచ్చేవాడు. వయసు వస్తేనే బండి ఇస్తాం వాడికి. అది చిన్నప్పుడు బండి ఇస్తే నేను చూసారా పేపర్లోనో, ఎవరో చిన్నపిల్లడు కారు నేర్పుతున్నాడో వాడికి లైసెన్స్ క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్. ఆ నాన్నగారికి అలా నేర్పకూడదు, అంటే అవన్నీ బయట పెట్టకూడదు. ఏది ఆ సమయంలో ఇవ్వాల్సినప్పుడు అప్పుడే ఇవ్వాలి. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లడు కారు ఇస్తే అవుతుంది, అదేమి యాక్సిడెంట్ చేస్తాడు ఊరి మీదకి వెళ్ళి. అలాగే ప్రభు వారిని అన్నీ అడుగుతాం, కానీ అడుగుడు ఇవ్వండి కానీ ఆయన అంటూ ఉన్నాడు కదా, కండిషన్ పెడతాడు ఆయన. ఇదిగో నేను నీకు నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడిన ఎడల అది నీకు కాకపోవును. అంటే ఎంతగా ఆయనతో కలిసి ఉండాలి, ఎంతగా ఆయనతో సహవాసం ఉండాలి, గురువుతో సహవాసం ఉండాలి, వాక్యంతో సహవాసం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి. ఈ సహవాసము ఎవరితో ఉంటుంది? అందుకే ఎరుకో ప్రాంతాన్ని దేవుడు శపించినప్పుడు ఆ ఎరుకో ప్రాంతంలో నుంచి ప్రజలు వచ్చి ఆయన అంటూ అక్కడ ఎలీషా దగ్గరికి వచ్చి అంటున్నారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, మా ఏలిన వాడవని నీకు కనబడుతున్నది, కానీ నీళ్లు మంచివి కావు. పట్టణం అయితే చాలా బాగుందయ్యా, మా ప్రాంతం అంతా బాగుంది, కానీ ఇక్కడ నీళ్లు మంచివి కాదు. మంచి జీతాలు వస్తున్నాయి, కానీ నెల అయితే అప్పుల పాలు అయిపోతున్నాం అంటున్నారు.
బయటికి మంచి అందంగా కనబడుతున్నారు, కానీ లోపలంతా కూడా చెల తినేసినట్టు వాళ్ళ జీవితాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. వాళ్ళ జీవితం అంతా కూడా ఏమున్నప్పటికీ కూడా వ్యాధులతోనే ఉన్నారు అంటున్నాడు ఆయన. బయటికి ఎలా కనబడుతున్నారు వాళ్ళంతా కూడా? మేడి పండు చూడు మేలుమై ఉండినే పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయంట లోపల. అంటే బయటికి అమ్మానం కనబడుతూ ఉన్నారు. ఆ మాట ఆ పట్టణం ప్రాంతానికి ఒక పాస్టర్ గారి దగ్గరికి అడుగుతూ ఉన్నారు, అయ్యా మా ఊరికి వచ్చి వాక్యం చెప్పయ్యా, మా గ్రామానికి వచ్చి వాక్యం చెప్పయ్యా, మా దేశానికి వచ్చి వాక్యం చెప్పయ్యా, మా గృహానికి వచ్చి వాక్యం చెప్పయ్యా అన్నాడు. వాక్యం చెప్పండి అంటే ఆయన అంటూ ఉన్నాడు, ఎందుకయ్యా అంటే మా పట్టణం అయితే నీకు బాగా కనబడుతుంది, చాలా బాగానే ఉంది, కానీ ఇది పాడైపోయిందయ్యా లోపల. ఎక్కడ కూడా అసలు ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి స్థితి అయ్యా. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు చంపడం, మగవాళ్ళే ఆడవాళ్ళు చంపుకోవడం. కారణం ఏంటంటే బయటికి బాగానే కనబడుతూ ఉన్నారు, కానీ లోపల వేరొక నియమాన్ని వాళ్ళు పెట్టుకోవడం చేతనే వాళ్ళు చంపుకున్నట్టు పేపర్లో మనం చూస్తూ ఉన్నాం. అందుచేతనే వాళ్ళు అంటూ ఉన్నారు, అయ్యా ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, మా ఏలుని వాడివని నీకు కనబడుతున్నది, కానీ ఇక్కడ నీళ్లు మంచివి కాదు. ఇక్కడ మన మనుషులైతే ఉన్నారు, కానీ వాళ్ళ మనసులో చెడిపోయినవయ్యా, పాపముతో నిండిపోయింది. మరి ఎప్పుడయ్యా దీన్ని బాగు చేస్తావు, నువ్వు రావాలయ్యా అనేసి అంటే ఇక్కడ ఆ మాట మనము తీసి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండంలో చూస్తే ఇక్కడ 2 కుటుంబాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఆది కాండం 18వ అధ్యాయము చూస్తే అబ్రాహాం కుటుంబం కనపడుతుంది. 19వ అధ్యాయంలో లోతు కుటుంబం కనబడుతుంది. ఇక్కడ 2 కుటుంబాలు, ఒకటి సాగిపోతున్న కుటుంబము, ఒక కుటుంబం ఆగిపోయినటువంటి కుటుంబం. సాగిపోతున్న కుటుంబం ఎందుకు సాగింది, ఆగిపోయిన కుటుంబం ఎందుకు ఆగి? ఇద్దరు కూడా దేవుని బిడ్డలే, ఇద్దరు కూడా ప్రభువుని అంగీకరించిన వాళ్ళే, ప్రభువుతో నడిచినటువంటి వాళ్ళే. ఎక్కడ వీళ్ళు పొరపాటు చేశారో ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకు ఆ పట్టణాలు పాడైనవి, ఆ మనుషులు పాడైనారో చూద్దాం. ఇక్కడ 18వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతని కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. చూడండి, నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నవేళ ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదని, దయచేసి కాళ్ళు కడుక్కొని చెట్టు కింద అవసరం తీర్చుకుని కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణమును బలపరుచుకుని అంటున్నాడు ఆయన. చూడండి ఆయన వాక్యంతో ఎలాంటి సహవాసం ఉన్నాడో. దేవుని బిడ్డలు వాళ్ళకి ఎదురైనప్పుడు వాళ్ళు అంటూ ఉన్నాడు కదా, ఆయన ఎండవేళ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు ఉన్నాడు. ఆయన తన గుడారమునికి ఏ కీడు రాకుండా, తన కుటుంబానికి ఏ కీడు వాటిల్లకుండా, తను ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఏ కీడు వాటిల్లకుండా ఆయన నిత్యము కూడా ప్రభుతో ఉన్నట్టుగా కనపడుతుంది. అక్కడికి 3 మనుషులు వచ్చిన ఆయన కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు ఆయన ఎదుట నిలవబడి ఉండిరి. వారిని చూసి అంటున్నాడు, అయ్యా మీరు వారిని ఎదుర్కొట్టు పరిగెత్తుకుని వచ్చి నువ్వు నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న వేళ నీ దాసుని అయ్యా మా ఇంటికి రండి. నేను ప్రభువుని నమ్ముకున్నటువంటి కొత్తలో ఎక్కడ మీటింగ్లు అయినా ఒక ఆటో పెట్టేవాడిని, నేను ఆటో పెట్టేవాడిని. అప్పుడు బట్టల వ్యాపారం చేసేవాడిని. ఆటో పెట్టి ఆటోలో మన ఎల్లారావు గారితో ఉండేవాడు, చనిపోయాడు ఆయన. అందరం కలిపి అందరినీ పోగు చేసుకుని నేను తీసుకుని వెళ్తూ ఉండేవాడిని. ఈ విషయం తెలిసి భోగాపురం నుంచి కానీ పోస్ట్పేట నుంచి కానీ ఆ పాస్టర్ గారు నా ఇంటికి వచ్చి కార్డు ఇచ్చేవారు అనమాట. అదే నువ్వు వచ్చి మాకు తీసుకొని రా అనేసి ఆశ అనమాట. అంతే. ఎందుకంటే ఏదో రకంగా దేవుడిని తెలుసుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలా, సత్యం గ్రహించాలి. వాళ్ళు ఈరోజు అయిపోయింది కాదు, దేవుని రాజ్యంలో ఉండాలి, వాళ్ళు దేవుని రాజ్యంలో ఉండాలా, ఎక్కడితో ఆగిపోయినటువంటిది కాదు అనేటువంటి ఆశతోనే ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. అనేక ప్రాంతాలు వెళ్ళి సినిమాలు వేసేవాడిని ఎక్కువ. నేను ఒక సినిమా కోసం ఒక ఇది కొనేవాడిని, ఒక సీడీ ప్లేయర్, ఒక టీవీ కొనేసి
చాలా ఊళ్ళో వేశాను నేను. ఇక్కడి నుంచి నాతవలస దగ్గర నుంచి ఒక నాతవలసలో వాక్యం చెప్తుంటే టీవీ వేయమని ఒక హిందువుడు ఉన్నాడు అనమాట. సింగవారం మంగళూరు ఇంటి పక్కన అక్కడ ఒక ఆవిడ మాటలు చెప్తుంటే ఏడుస్తుంది అనమాట. ఏమమ్మా ఈ మాటలు అలా ఉన్నాయి, మరి చాలా ఆదరణ కలిగి ఉన్నాయి, నా పరిస్థితి కూడా అలాగే ఉంది, దయచేసి మరిన్ని చెప్పులు 2 మాటలు చెప్పాను అనేసి అంటే, అది కాదమ్మా నువ్వు సినిమాలు చూడు, ప్రభువుని అంగీకరించు, నీకు ఇంకా నెమ్మది కలుగుతుంది నీకు అనేసి అలా వాదాడుతాడు. ఒకసారి నేను సాలూరులోను మన పాస్టర్ గారి ద్వారా ఉద్యోగానికి వెళ్ళాను. అక్కడ ఏదో చిన్న గొడవలు ఉన్నాయి ఆల్కాలకి. ఉద్యోగాలకు వెళ్తే అక్కడ ఒక ఆవిడ, నేను అక్కడికి వెళ్ళి 500 రూపాయలు ఉద్యోగానికి వెళ్ళాను. మా చిన్నాయన నేను వెళ్తే మా కొట్టు చెక్కయ్య వెళ్ళిన తర్వాత అక్కడ వైఎంసీ అక్కడ ఇన్ని పత్రికలు పట్టుకెళ్ళాం, అలా సైకిల్ మీద తిరిగి రావడం. ఒకసారి ఐటీడీ అని ఒకటి ఉంది అక్కడ. ఐటీడీ ఉంటే ఐటీడీ అంటే కొండోళ్ళకి అనమాట. ఒక యవనస్తురాలు టైలరింగ్ చెప్తుంది యవనస్తులకి, మగవాళ్ళు చెప్తారు మ్యాథ్స్ గారు. అయితే హాస్టల్ అది చాలా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. 25 సంవత్సరాలు దాటినాడని మగవాళ్ళు అక్కడ ఉంటారు, ఆడవాళ్ళు. ఈవిడికి ఒక రోజు ఎందుకో నాకు ఒక ఆయన ఉన్నాడు అక్కడ పనిచేసిన ఆయనతో మాట్లాడి నేను అక్కడికి వెళ్ళాలి, వాక్యం చెప్పాలి లేకుంది. ఆయన క్రైస్తవుడే, అయితే ఆయన అప్పుడు ఇంజనీర్ ఆయన 20 సంవత్సరాల కిందటే. అయితే నేను వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మాటలు చేద్దాం రా అని అంటే, అయితే నువ్వు రాయి తీసుకెళ్తాను అన్నాడు. ఆవిడ గదిలోకి వెళ్ళిన తర్వాత ఆవిడ గది నిండా కూడా భయంకరమైన పాపం తాలూకు వస్తువులన్నీ కనపడుతున్నాయి. అప్పుడు ఆవిడకి ఈ వాక్యం తెలియజేస్తూ ఉన్నాను, దేవుని రాజ్యం ఇది కాదమ్మా, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే చాలా కష్టము, ఇదిగో నువ్వు మారు మనసు పొందితే దేవుని రాజ్యానికి వెళ్తావు అని చెప్పేసి ఆ యొక్క వ్యభిచారం కలిగినటువంటి స్త్రీ గురించి నేను ఆవిడకి వాక్యం చెప్తే ఆ రోజు కూడా బాగా ఏడుస్తూనే ఉంది. ఇంకా ఇదేటమ్మా వాళ్ళకి ఏడకూడదు, మారు మనసు పొందినట్టు ఇక్కడ నేను కాదన్నా కానీ, ఎందుకంటే ఆవిడ గదిలో నిండా కూడా వస్తువులే ఉన్నాయి, మగవాళ్ళు లింగిలు ఉన్నాయి, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి అనమాట. అదే ఏటమ్మా నీ గదిలో నీవు ఉన్నాయి, నీకు వాక్యం. అప్పుడు ఆవిడ ఎంతో ఏడ్చింది. ఆవిడ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కాదు, దేవుని వాక్యం తెలుసుకోండి. ఎవరిని ఎలాగ తాగుతారో తెలియదు, వాక్యం ఎలాగ తాగుతారో తెలియదు, కానీ వాక్యం ప్రకటించడం మన బాధ్యత. వాడికి వాక్యం చెప్పడం బాధ్యత అంతే. వాక్యం చెప్పకపోతే వాడికి తెలియదు. వాక్యం దేవుడి మాట తెలియజేయాల, జీవం కలిగిన దేవుడి మాటలేదు, 2 అంచులు గల అర్థం ఇక్కడ. అయితే ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే చెప్తున్నాడు, ఇదిగో లోతు నీకు ఏది కావాలో నువ్వు ఎన్నుకోరా అన్నాడు. నీకు ఏది కావాలో కోరుకో అన్నాడు. ఆ కోరుకో అంటే లోతు ఏం కోరుకున్నాడో చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయము 10వ వాక్యం చదవండి ఒకసారి. అలాగా ఎందుకు ఇక్కడ ఆగిపోయింది, మనం తొందరగా ముగించుదాము. లోతు తన కళ్ళెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెనో ఐగుప్తు దేశం వలెనో నీళ్లు పారు దేశమై ఉండిన. చూడండి ఎలా కనబడుతుంది కళ్ళెత్తి చూసేసరికి. ఈయన కళ్ళెత్తితే ఎవరు కనిపించారంటే దేవుని బిడ్డలు కనబడుతున్నారు. ఎవరికి? అబ్రాహాం గారికి. ఈయన కళ్ళెత్తితే దేవుని వాక్యం కనబడుతుంది అంతే. దేవుని వాక్యం కనబడుతుంది, దేవుని బిడ్డలు కనబడుతున్నారు. నీకు ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది, కానీ అప్పుడు నేను ఎప్పుడు మధ్యలో 1 గంటలు వేస్తే తెలివి వస్తే అప్పుడే మేము ప్రార్థన చేసాను. ఆ ఊరు నాడు సినిమాలు వేసేటప్పుడు అక్కడ అందరెక్కన చాలా అద్భుతంగా ఆదరించారు. ప్రభువులో కొంచెం బాగా ఇదైపోయింది, కానీ బాగా ఆదరించారు. నేను సినిమా చేస్తానంటే బట్టలు అమ్ముతా నాకు బాగా పరిచయం కదా అందరూ. మా ఊర్లో ఏంటి అంటే ఇలాగ ఒక దగ్గరగా నేస్తే ఒక 100 మంది కూర్చుంటారు అంతే. రాత్రి 1 గంట 2 అయిపోయినా ఇంకా చూసారు. కరుణామయుడు, దయామయుడు, శాసనాప్రీష్టు, యేసుప్రభుని సిలువేయటం. ఎందుకంటే ఆశ అనమాట. ఆశ ఉంటే దేవుడిని నెరవేరుస్తాడు. దేవుడి పని చేయాలని ఆశ ఉంటే. ఆయన అంటూ ఉన్నాడు, మీ సొంత కార్యంలోనే మీరు చూస్తున్నారు, కానీ ప్రభు యేసుక్రీస్తు వారి కార్యములను మీరు చేయటం లేదు అంటున్నాడు.
ఒక ఊర్లోనో ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు 3 రోజులు ఆ ఇంట్లో ఉంచారు నేకనన్ను. 3 రోజులు ఉంచారు. నేను డ్యూటీకి వెళ్ళాలంటే వెళ్ళలేదు. 3 రోజులు సరే మీ పని కాదురా అయితే ఉపవాసం ఉన్నాను అని చెప్పినాను. 3 రోజులు ఉపవాసం ఉంటే అద్భుతమైన కార్యాలు చేశాడు. అది ఈ పొందూరు సైడ్ కట్టన అటు కూడా వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ నేను చెప్పవలసిన మాట ఏంటంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. లోతు లోతుని అడిగాడు, నీకు ఏది కావాలో చూసుకోవాలి. నీకు ఇది కావాలా అటు కావాలా, నీకు లోకం కావాలా, లోకంలో ఆస్తులు కావాలా, లోకంలో మనుషులు కావాలా, దేవుని మాటలు కావాలా, ఏది కావాలో నీ ఇష్టమే కోరుక అంటే ఆయన లోతు ఏం కోరుకున్నాడు ఇక్కడ. ఆయన కళ్ళెత్తి చూసినప్పుడు యెహోవా తోట కనపడుతుంది. రైతుతో సొదొమ గొమొర్రా యెహోవా తోట అంటే ఏదేని తోటలా కనపడుతుంది. అమెరికా దేశంలో కనపడుతుంది. అమెరికా దేశం చాలా బాగుంది, జీతాలు ఎక్కువ వస్తాయి, మనకన్నా ఎక్కువ డబ్బులు జీతాలు ఎక్కువ వస్తాయి. స్థిరపడి పెట్టుకుని వస్తే దుబాయ్ ఎందుకు వెళ్తున్నారు మనలో, మనకన్నా ఎక్కువ జీతాలు వస్తాయి. కానీ అమెరికా అంతా కూడా పాపంతో నిండిపోయింది అనుకో, అప్పుడు పరిస్థితులు ఏముంటాయి, ఈ పరిస్థితి అలాగా. భవిష్యత్తు గమనించలేదు, దేవుని మీద ఆనుకోలేదు, ప్రభువుని అంగీకరించలేదు, ప్రభువునే అడగలేదు. అడగకుండానే ఇదిగో ఈ ప్రాంతం బాగుంది వెళ్ళిపోతున్నా అన్నాడు. కానీ ఆ ప్రాంతం ఎలాంటిదంటే చూడండి, యెహోవా తోట వలె కనబడింది. ఈయనకేం కనబడింది, ఈయనకి కళ్ళు ఎత్తితే ఆ యొక్క కొండ ప్రాంతం కనబడుతుంది ఈయనకి. ఎవరికి, అబ్రాహాం గారికి. అయితే ఆయన అంటూ ఉన్నాడు, సొదొమ మనుషులు 13వ వాక్యం చూడండి ఒకసారి. అబ్రాహాం కనానులో ఉన్నాడు, లోతు మైదానం అందున్న పట్టణంలో ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకుని సొదొమ దగ్గర ఉన్నాడు. సొదొమ దగ్గర ఉంటే చాలా డబ్బులు సంపాదించాడు, చాలా ఆస్తులు సంపాదించాడు. ఆ ప్రాంతం అంతటికి ఆయన తీర్పుగా జడ్జిమెంట్ గా ఉన్నాడు అనమాట. తీర్పు తీర్చేటంత అనుభవాన్ని పొందాడు. అందరి దగ్గర కూడా ఎవరితో స్నేహం చేశాడంటే తన తండ్రి తన అన్నగారితో కాకుండా, మరి అబ్రాహాం గారితో కాకుండా లోకస్తులతో స్నేహం చేశాడు. లోకస్తులు దుష్ట సహవాసము ఏం చేస్తుంది, మంచి నడవడనే పాడు చేసేస్తుంది. మంచి నడవడిని కూడా పాడు చేస్తూ ఉంటుంది. అనేక సార్లు కుర్రోడికి నేను వాక్యం చెప్తున్నాను, ఎప్పటికప్పుడు చెప్తుంటే అలా కాదు అబ్బాయి, నువ్వు మా స్నేహం వదులుకో, ఆ బెట్టింగ్లు వదులుకో, ఆ పాపం వదులుకో. ఆ బెట్టింగ్లు వాళ్ళు అనేక ఏం చేస్తాను, వాళ్ళు చచ్చిపోతాను బెట్టింగ్లు వేసి. ఎలాగా గురేసుకుంటాను, లేకపోతే అప్పుల పాలు అయిపోతాను అందరూ కూడా. ప్రభు అంటున్నాడు, ఇదిగో యెహోవా ఉత్తమమైన రుచి చూసి తెలుసుకోండి ఎవరులారా, నా కాడి మోయట మీకు, నరునికి దేవుని కాడి మోయట, నా కాడి మోయట మేలు. ఎవరి కాలమో నరుడు కాడి మోయట మేలు. దేవుని మాటలో వాళ్ళ జీవితంలో ఉండాలా. దేవుని మాటలు వాళ్ళ జీవితంలో ఉంటే వాళ్ళు అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. మరి యోసేపు తన జీవితంలో దేవుని మాటలు ఎప్పుడైతే ఉన్నాయో ఏ పాపానికి కూడా లొంగలేదు. మరి సంసోను ఏం చేశాడు, పాపంలో ఉట్టినే పడిపోయాడు. ఎంత బలవంతులైన సంసోను కూడా తన ప్రాణం పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, దేశాన్ని పోగొట్టుకున్నాడు. లాస్ట్కి తిరగలిసడానికి పనికొచ్చాడు అనమాట ఆ దేశానికి. సేపు తీసి చంపేశారు, లాస్ట్ కళ్ళు ఓడదీకేశారు ఆయనకి. ఎంత కారణం ఏంటంటే పాపమే ఏలుబడి చేసింది ఆయన్ని. యోసేపులు కూడా పాపం ఏలుబడి చేసింది అనుకుంది, కానీ పాపాన్ని ఇసురు కొట్టేశాడు. అంతే, నాకు అక్కర్లేదు పో అన్నాడు, అక్కర్లేదు పో అన్నాడు. ఎక్కడ పాపానికి ఆయన చోటివ్వలేదు. దేవుని మాటలు ఆయన హృదయంలో నిలిచి ఉన్నాయి. అలాగ నిలిచి ఉన్నట్లయితే ఎందుకు అంటున్నాడు ఇక్కడ, ఈయనకి ఎలా కనబడు. సొదొమ మనుషులు 13వ వాక్యంలో ఉంటుంది, సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులైంది. ఆ ప్రాంతం అయితే ఎలా ఉంది, యెహోవా తోట వలె, అమెరికా దేశం వలె ఉందంట ఆ ప్రాంతం. ఇందాక మనం చదువుకున్నాం కదా వాక్యాన్ని. ఈ ఎరుకో పట్టణము బహు రమ్యమైనది, మా ఏలిన వాళ్ళ నీ కనపడుతున్నది, కానీ నీళ్ళు అక్కడ మంచివి కాదయ్యా, ఆ నీళ్ళు మంచివి కాదయ్యా. చూడండి ఆయన ఏ రకంగా వెళ్ళారో, పెద్దలందరూ వెళ్ళారన్నమాట, గ్రామ పెద్దలు. ఆయన దగ్గరికి వెళ్తే బాగు చేయ్యా, నీ జీవం కలిగినటువంటి మాటలో మాకు కావాలయ్యా, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో సత్యం ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది, నీ మాటలో అద్భుతాలు జరుగుతాయ్యా, మా జీవితాలు బాగుపడతాయ్యా, నీ మాటలు మాకు కావాలి అని అడుగుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క లోతు గారు మాత్రము పూర్తిగా లోకంలోనే కలిసిపోయాడు. కలిసిపోతే లోతు చూడండి బహు పాపులనై ఉన్నారు, అలాంటి ప్రాంతంలో ఉన్నాడు.
పాపం ఆయనకు తెలీదు. ఇలాంటి బయటకు చూస్తే మంచి అద్భుతంగా కనబడుతున్నారు దేశము ప్రపంచం అంతా కూడా. కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళంటే బహు ఘోరమైనటువంటి పాపులు. దేవుని మాట చెబుతుంది, యెహోవా దృష్టికి దుష్టులను బహు పాపులనై ఉన్నారు. అటువంటి ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒకరోజు యేసు ప్రభు వారు మరి సేవకులను పంపించినప్పుడు సేవకులు వెళ్తే ఆయన ఆ యొక్క వయసులో కూడా ఆయన అంటున్నాడు, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంచి కొంచెం నీళ్ళు ఇస్తాను, కాలు పడుతాయా, కొంచెం అన్నం తిని చెల్లయ్యా అని బతిమాలుతూ ఉన్నాడు దేవుని దాసులను. మా ఇంటికి చుట్టుపక్కల నీ చింతాడువాడ పెద్దాడు పాస్టర్ గారు అప్పుడు వచ్చారు. మా అమ్మకి ఎప్పుడో చెప్పాను, అమ్మ పాస్టర్ వచ్చారో చేపలను వేయాము అని చెప్తున్నాను. అంతే నాకు గొప్ప అనుభవాలు ఇలాంటివన్నీ కూడా. అదొక ఆశ అనమాట. దేవుని బిడ్డలు మా ఇంటికి వచ్చి ఆ పాత్రలే దులపాల పాత్రలు మా ఇంట్లో ఉండాలా. ఎందుకంటే ఆయన పేరట వచ్చే వాళ్ళకి ఇప్పుడు మంచినీళ్ళు ఇస్తే దానికి ప్రతిఫలం కూడా మనకే ఉంటుంది అని చెప్పేసి. అయితే ఈయన ఏమంటున్నాడంటే, చూడండి, దయచేసి కాలు కడుక్కోండి, చెట్టు కింద అలసట తీసి కొంచెం ఆహారం తెస్తాను, మీరు తిని వెళ్ళొచ్చాయా అనేసి అంటే, లేదయ్యా మా పని ఉంది వెళ్తామని అంటే, లేదు నేనే ఉండి కడతాను, దయచేసి తిను అన్నాడు. ఆయన ఆదరించాడు, దేవుని వాక్యంతో సహవాసం చేశాడు ఆయన. మరి లోతు గారికి కూడా 19వ అధ్యాయంలో చూస్తే సొదొమ గవని యొద్ద కూర్చున్నాడు. ఇక్కడ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చొని లోతు వారిని చూసి వారిని ఎదుర్కొంటూ లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుక్కున్నాడు. రాత్రి ఉండండి అయ్యా, ఉండి కాలు కడుక్కోండి, వెళ్ళనేసి వెళ్ళండి అంటున్నాడు. ఆయనే ఉంటున్నాడు, అయ్యా కాలు కడుక్కుని అన్నం తినండి అన్నాడు. ఈయన అంటున్నాడు, అన్నం తినేసిన కాలు కడుక్కోండి అంటున్నాడు. అంటే ఈయనకి పాపం ఇది కూడా ఎందుకంటే సహవాసం లేదు ఈయనకి. దేవుని బిడ్డలతో సహవాసం లేదు, వాక్యంతో సహవాసం లేదు, ప్రార్థనతో సహవాసం లేదు. పాటలు జీవితాన్ని మారుస్తాయి. పాటలు పాడుతాం కానీ మనం పాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం అనుభవించాలి. అందుకే భక్తి చేస్తున్నాం కానీ భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనం ఎరగకుండానే చేస్తున్నాం అన్నమాట. అంతే. భక్తిలో ఏముంది? మాట్లాడే దేవుడు ఆయన, అద్భుతాలు చేసే దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు, భూమిని ఆకాశం సృష్టించినటువంటి దేవుడు. ఆ విషయాన్ని లోతు గారు గ్రహించినప్పటికీ కూడా తన యొక్క మరి భార్య పిల్లలకు లోబడిపోయాడు అనమాట. లోబడి ఆయనకి పరిచయం చేయడానికి ఇష్టపడలేకపోయాడు. చూడండి, ఇక్కడ చూస్తే సొదొమ మనుషులు అయ్యా ఈ రాత్రి వెళ్ళపుచ్చిండే 19వ అధ్యాయము మిక్కిలి బలవంతం చేసినప్పుడు ఆయన తట్టు తిరిగి అందుకు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కావచ్చుగా వారు భోజనం చేసిరి. వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి, అయ్యా మీ ఇంటికి ఎవరో వచ్చారయ్యా, చూడండి అక్కడ ఏమంటున్నారు, మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రండి అంటున్నాడు. చూడండి, దేశం చూస్తే బాగా కనబడుతుంది, ప్రాంతం చూస్తే కనబడుతుంది, ఇల్లు చూస్తే బాగా కనబడుతుంది. లోన మనసులో ఉండే మనసులు ఎలా ఉన్నాయి చూడండి. అక్కడ చిన్న పిల్లలు మొదలుకొని అందరూ కూడా అంటున్నారు, మీ ఇంటికి ఎవరో వచ్చారయ్యా, వాళ్ళు బయట తీసుకొని రండి, వాళ్ళతో మేము పాపం చేస్తామా అంటున్నారు. ఇటువంటి ప్రాంతం అప్పుడు లాస్ట్కి, అయ్యా వద్దయ్యా, అలాంటి పని చేయొద్దు, వాళ్ళు దేవదూతలయ్యా, దేవుని దాసులయ్యా, దేవుని ప్రజలయ్యా, పరిశుద్ధులయ్యా, అభిషేకం పొందిన వాళ్ళయ్యా, మా పాస్టర్ గారులయ్యా, అయ్యా తప్పయ్యా అలా చేయకూడదని బతిమలాడితే ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు మాకు ఎక్కువ మాట్లాడద్దు, ముందు బయటకు తీసుకొని రా అంటున్నాడు. అన్న ఏ ప్రాంతం ఎంచుకున్నాడు ఆయన? నీళ్లు బాగున్నాయి అక్కడవే, నీళ్లు బాగులేవు. అప్పుడు నీళ్లు బయటకైతే రమ్యంగా కనబడింది, కానీ అక్కడ నీళ్లు బాగులేవు. మరి అప్పుడేం జరిగిందంటే, దేవుడు ఆ ప్రాంతం మీదకి ఈ రాత్రి నేను సొదొమ గొమొర్రాను కాల్చేస్తాను, దేవుని ఉగ్రత ఆయన అంటూ ఉంటే కాల్చేస్తాను అంటున్నాడు. సొదొమ గొమొర్రా మీదకి నేటికి కూడా అగ్నిగంధకాలు కురిపించాడు, మొత్తం కాల్చేశాడు. ఒక్క కుటుంబం మాత్రమే బయటకు వచ్చింది, తన భార్య కూడా బయటకు రాలేదు. ఎందుకంటే మరి భార్య భర్తల మధ్య చూడండి ఎటువంటి మరి సహవాసం ఉందో. దేవుని వాక్యం మరి ఏం చెప్తున్నాడు? ఆయన చెప్పుకుంటాడేమో కానీ ఆయన వినలేదు. వినపోయేసరికి భార్య వినలేదు, పిల్లలు వినలేదు, ఎవరు వినపోయేసరికి ఆయన అందరికీ కూడా అన్నీ ఉన్నాయి కానీ అక్కడ ఉపయోగం లేకుండా అయిపోయింది.
దేవునికి దూరం అయిపోయాడు, పూర్తిగా సహవాసానికి దూరం అయిపోయాడు. ఇక ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు. తన జీవితం అంతా కూడా మొత్తం కాలిపోయింది. వాళ్ళ భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. కుటుంబం ఆగిపోయింది అక్కడితోనే. మరి సాగలేదు. మరి అబ్రహాం గారి కుటుంబం అయితే ఇంకా అలాగ సాగిపోతూ ఇంకా ఆది కాండంలో ప్రకటించినటువంటి అబ్రహాము ప్రకటన గ్రంథం వచ్చిన ఈ రోజు కూడా మన దాంట్లో అబ్రహాములు ఉన్నారంటే ఆయన లోతైన పేరు ఎవరు పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరు? ఆగిపోయింది ఆ కుటుంబం, సాగలేదు ఆ కుటుంబం. దేవుని సన్నిధిలో సాగితే అభివృద్ధితో బాగున్నాం, కానీ దేవుని మాట అంగీకరించలేదు. ఆ ప్రాంతం అంతా కూడా దేవుడు కాల్ చేశాడు అంతే. అప్పటికే అంటున్నాడు, అయ్యా నువ్వు బయటికి రాయంటే ఇంకా తడుగు చేస్తూనే ఉన్నాడు లోతు. ఉండయ్యా వస్తాను అంటున్నాడు. రెక్క పడుకుని ఈడ్చుకెళ్ళిపోయాడు దేవుడు లోతు ఆ పిల్లలను, ఇద్దరు పిల్లలను, తర్వాత లోతు భార్యను కూడా. అందుచేతనే మరి ఇక్కడ ఈరోజు మనం తెలుసుకున్నటువంటి వాక్యము చూసినట్లయితే సాగిపోతున్నటువంటి కుటుంబం, ఆగిపోయిన కుటుంబం. మరి మనం ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నాం? మన స్నేహం ఎలాగుంది? మనం ఆయనతో ఎంతవరకు ఉంటూ ఉన్నాం? అందుకే అప్పుడు ఎంత అంటున్నాడు కదా ఆయన, అయ్యా నీళ్లు పాడైపోయి భూమి నిస్సారం అయిపోయింది, పంటలు ఏం పనికి రాలేదు, ఎంత జబ్బులే. ఊర్లో చూడండి, ఆ ఊరంతా కూడా నీళ్లు తాగుతారు కానీ కిడ్నీలు పోతుంటాయి అప్ప. మనకు ఉద్దానం అలాగే ఉంది. చిలకపాలెం ధర శాస్పేట ఉంది, ఆ ఊరు కూడా అంతే. ఆ ఊరందరికీ కిడ్నీ పేషెంట్లే. ఆ భూమి నిస్సారం అయిపోయింది అంట దీనికి. అయితే ఆ నీరు కాదు, కానీ ఇక్కడ భౌతికమైనటువంటి నీరు కోసం ప్రభు మాట్లాడటం లేదు. ఈరోజు మనకు ఆత్మీయమైనటువంటి నీరు కోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క తీయడానికి ఏం చేయాలని చెప్తూ ఉన్నాడు. చూడండి, కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పిన. వారు తీసుకొని రాగా నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేయుచున్నాను, ఇక దీని వలన మరణం కలగకపోవును. మరణం మరి మీకు రాదు. ఇంకా ఈ లోకంలో మరణం కాదు, ఈ లోకంలో మరణించిన దేవుని దగ్గర నువ్వు తేలుతావు, ప్రభు సన్నిధిలో నిత్యత్వంలో ఉంటావు. అంచేతని మరణం నిన్ను ఏలుబడి చేయదు, ఏ తెగులు నిన్ను ఏలుబడి చేయదు, ఏ మరణం కూడా నిన్ను ఏలుబాటు చేయదు, నిన్ను ఏమి చేయలేదు అంటున్నాడు. ఎందుకంటే కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తెమ్మంటున్నాడు. కొత్త పాత్రను తెమ్మంటున్నాడు ప్రభు. కొత్త పాత్రను తెచ్చితే మరి కొత్త పాత్ర ఎలాగ వస్తుందంటే మనలో ఉన్నటువంటి ఒకసారి మరి ఈ దావీదు గొలియాతుని చంపాడు కదా. చంపిన తర్వాత ఆ తలకాయని తీసుకొని వచ్చి రాజుకి ఇచ్చాడు. తన ఈటిని మాత్రం తన గుడారంలో దాచుకున్నటువంటి ఆ ఈటే 70 మందిని యాజకులను చంపడానికి కారణం అయిపోయింది. కేవలం అతను దాచుకున్నటువంటి దీన్ని బట్టి. ఎందుకంటే పాపాన్ని దాచుకోకూడదు, పాపం విడిచిపెట్టాలంటే. విడిచిపెడితే చూడు, నీ దేహానికి ఆరోగ్యము, నీ జీవితానికి నెమ్మది, నీ యొక్క భవిష్యత్తుకి మంచి పునాదులు వేస్తాను ప్రభు అంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధత కోరుకున్నటువంటి దేవుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని రేపు ఈ టయానికి గొప్ప కార్యాలు చేస్తాడు అంటున్నాడు ప్రభు. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఇదిగో ప్రభా వెనక నుంచి సైన్యం వస్తుంది, ముందు ఎర్ర సముద్రం ఉంది, ముందు చూస్తే గుయ్యి, వెనక చూస్తే నుయ్య, ఇటెలమంటావు ప్రభా. రెండు పక్కల కూడా కావడం లేకుండా అయిపోయింది. దానికి ఒక్కోసారి మన జీవితంలో కూడా ఎలాంటివి వస్తుంటాయి, అటు వెళ్ళలేము ఇటు వెళ్ళలేము. మరి ప్రభువును ఆనుకునేటువంటి సమయం, ఆ సమయం కొరకే ఇలాంటి కూడికలు పెట్టుకొని మనం బలపడుతూ ఉండగలిగితే అప్పుడు వాళ్ళు అంటున్నారు, మీరు భయపడకుండే, మీరు సాగిపోండి అన్నాడు ప్రభు. మీరు సాగిపోండి, మీరు భయపడద్దు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు ఈ టయానికి మీకు దేవుడు కార్యం చేస్తాడు అన్నాడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేసి తావులు చేశాడు దేవుడు. శత్రువు నుంచి విడుదల కలుగు చేశాడు. అంటే వాళ్ళు నీళ్లు పాడైనటువంటి నీళ్లలో ఏ వేశాడు ప్రభు? ఉప్పు వేశాడంట. మరి మన జీవితంలో కూడా మనం కొత్త పాత్రగా మన జీవితాన్ని మార్చుకోగలిగితే మనకి చాలా మేలుకరంగానే జరుగుతూ ఉంటుంది. ఈ మాటలు మరి నేను చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. నేను రాత్రి ఆ డ్యూటీలో ఉండగా రాత్రి తెల్లవారు 3 వరకు బైబిల్ చదువుతూనే ఉన్నాను. డ్యూటీలోనే చదువుతుంటే ఏంటి ప్రభా మరి ఏ మాటలు తెలియజేయాలా, ఆది కాలం నుంచి ప్రేమ అలా పేపర్లు తిరిగెత్తూనే ఉన్నాను. మరి మా జీవితాలు కూడా సరిపోవాలి ప్రభు అని అంటే 3 గంటలకి నేను అలాగ తలవారిస్తే అప్పుడు నాకు ఒక కళ దేవుడు చూపిస్తున్నాడు. ఇదిగో మన ఏరు చూపెడుతున్నాడు. మొదట వేస్ట్ నీరు వచ్చిందంట. వేస్ట్ నీరు ఏది ప్రభు? ఆ వేస్ట్ దాంట్లో తానాలు చేస్తాడు అన్నాను. మళ్ళీ రెండోసారి
పొలంలో మంచి నీరు వచ్చిందంట. ఇది భలే భలే మంచి నీరే అని అనుకున్నాను. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఆ నీటి మన నీటిలో తెలుసా, ఓటగారి నీరు అంతా దాంట్లోకి వెళ్తుంది అంటారు. మన ఓటగారి నీరు బాత్రూమ్ నీరు వెళ్తుంది దాంట్లోకి. తర్వాత ఏమొచ్చి మన ఇక్కడ ఈ నీరు కూడా వెళ్తుంది అన్నమాట. ఆ నీరు అంతా కూడా అంటే అందుకే ఆ నీటిలోకి మనం ఒకవేళ కానీ స్నానాలు కూడా ఏంటి ప్రభు నాకు తెలిసిన అంతే. నీళ్లు మంచివి కాదు, ఎలా కనబడుతున్న నీళ్ళకు అబ్బా గొప్ప శ్రేష్టంగా ఉన్నాయి, స్నానం చేయాలనుకున్నాను. కానీ అది గుర్తొచ్చిన తర్వాత అప్పుడు వాక్యం అనిపించింది, ప్రభా ఈ వాక్యాన్ని అయితే నేను తెలియజేస్తాను అని. ఎందుకు అంటే ఒకవేళ మన జీవితంలో ఏమైనా కానీ అటువంటి చేదైనటువంటి వేరే ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకుంటే మన జీవితం మరి ఫలభరితమైనటువంటి జీవితంగా మారుతూ ఉంటుంది. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం మొత్తము ప్రార్థన చేసుకుని మనం తన గొలుసు ప్రార్థనకు ఒక 3-4 ప్రార్థన చేసి ముగించుకుందాం. అందరూ సిద్ధపడండి. గొలుసు ప్రార్థన కొరకు, గ్రామం కొరకు, డెంకాడు గ్రామం, గుంటూరు గ్రామ రక్షణ, మరి మా ఇరుగు పొరుగు వారికి రక్షణ, అనారోగ్యంతో ఉన్న వారికి రక్షణ, వాళ్ళకి ఆరోగ్యాలు కావాలని, వివాహాలు జరిగి అనేక సంవత్సరాలు అయినాయి పాపం, వాళ్ళు కూడా ఫలాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏవైనా లోపాలు ఉంటే ఆయనే సరిచేయగలడు. ఈ డాక్టర్లు చూస్తారు తప్ప ఈ డాక్టర్ వాళ్ళు గర్భఫలం ఇచ్చిన దేవుడే. ఇవన్నిటి నిమిత్తం మనందరం కూడా ప్రార్థన చేస్తాం. వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. 2 నిమిషాలు ప్రార్థన చేసి ముగించుకుందాం. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. సర్వోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీ మాటలు చాలా మధురంగా ఉన్నాయి ప్రభువా. గుండె చెదిరిన వారిని బాగు చేస్తానన్నాయి. 147వ కీర్తనలో మాకు తెలియపరిచావు. ఎంతమంది గుండె చెదిరి ఉన్నారో, ఈ మాటలు విన్నారో జ్ఞాపకం చేసుకో. వాళ్ళు దీవించండి, ఆశీర్వదించండి, రక్షణ దయచేసి మారు మనసుని ఇవ్వండి, శ్రేష్టమైన ఫలాలు ఇవ్వండి, వాళ్ళ జీవితాలు బాగు చేయండి. ఆ చెడిపోయినటువంటి నీరును ఆ ఓటల దగ్గర నీ మాటలు అనే ఉప్పు వాళ్ళ జీవితాలు వేసుకుంటే చాలా ఆ ఓటలన్నీ మరి మరణము ఉండదు అన్నావు ప్రభా. అటువంటి గొప్ప ఓటలు మా జీవితాల్లో కూడా ఇవ్వండి. అంతేకాకుండా ప్రభా, లోతు జీవితం అనే కాకుండా అబ్రాహాము జీవితం వలె సాగిపోయిన జీవితాలు మాకు అనుగ్రహించండి. సాగిపోయిన కుటుంబాలుగా మా కుటుంబాలు జీవించండి. ఆగిపోయిన కుటుంబంగా మా పొద్దు ప్రభా, మరి నీతో సహవాసం చేస్తామని మాటిస్తున్నాం ప్రభా. అనుక్షణము అనుదినము నీతో మేము ఉంటాం ప్రభా. మాతో మాట్లాడి నడిపించండి. కూడి వచ్చిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. సంఘాన్ని దీవించండి, సంఘ దాసులను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. సంఘ నిర్మాణం కూడా బలపరచండి. ఆయన అది త్వరగా ఆ పని పూర్తి కావడానికి సహాయం చేయండి. ఏకంగా కూడి మళ్ళా నీ మందిరంలో కూడుకునే భాగ్యం దయచేయండి. ఇలాంటి కూడుకులు అనేక మేము పెట్టుకొని మేము ఇంటెంటా కూడా రొట్టె విచ్చి ఎందును, సహవాసం ఎందును, బాధ ఎందును ఎల్లప్పుడూ ఉండి నీతో ఉండడానికి సహాయం చేయమని ఈ రాత్రి మాతో మాట్లాడి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడం వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ 5 తక్కువ 9 అయింది. గ్రామ రక్షణ కొరకు గ్రామంలో పరిస్థితులు బాగుండాలి. నాయకులు చంద్రబాబు నాయుడు కోసం కూడా చేయాలి. ఏర్పాటు చేయకుండా నడిపిస్తున్న తండ్రి అయా, ఇంకా నన్ను ముందు సాయిపోయిన మాటలు నడిపించేదారా నా తండ్రి. అయా నీకు చెల్లించిన ప్రభావ అలాగే నా తండ్రి నీ వాటిని తండ్రి జ్ఞాపకం చేస్తాను ప్రభావ. నా తండ్రి ఆ మాటలు ఎంతమంది అయితే వినబడుతున్నాయి తండ్రి. ఈ రాత్రి పరిశ్రమలో తండ్రి వాటిని మాట్లాడండి, దర్శించండి. అయా హృదయాలు తెరవని రుచిలో దానికి వందనాలు. మా గ్రామాన్ని ప్రభావ తండ్రి, ఇక్కడ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా తండ్రి వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా నా తండ్రి ఎంతమంది బిడ్డల ప్రభా కుళ్ళి చెదిరిపోయిన వారిని ప్రభా నువ్వు బాగు చేసే దేవుడు తండ్రి నాయన. అయా నా తండ్రి అబ్రహాము ప్రభా మా జీవితం తండ్రి. అయా మేము ఎలా జీవిస్తున్నామో తండ్రి మాకు నేర్పించే నీకు వందనాలు. అనేక మందికి నా ప్రభా సారమైన ఎక్కువగా మా తండ్రి అయా మేము సహాయం చేయతండి దేవునికి వందనాలు. నిస్సారమైనది కాకుండా ప్రభావ సారమైనదిగా దానికి వందనాలు. వాళ్ళు జ్ఞాపకం చేసుకుని ఇతర గ్రామాన్ని ఎక్కడైతే ఉంటారో ప్రభావ వారి మధ్యన ఉంటానని చదివించిన దేవానికి వందనాలు. మా మధ్యన ఉన్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మా మధ్య నిర్మాణం కలిసి ప్రార్థన చేస్తున్నాం. అయా మా సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. దీవించండి,
నాయన అయా శక్తి విషయంలో కూడా తండ్రి నాయన అయా పూర్తిగా నా తండ్రి నాయన అన్ని విషయాలు కూడా సమకూర్చండి. దేవానికి వందన తొందరగా నా ప్రభా తండ్రి అది మూతవేయడానికి నన్ను అందరం కూడా సిద్ధపడి ఆరాధించుకోవడానికి సహాయం చేయండి. నా దేవానికి వందనానికి స్తోత్రం చెల్లించుకోవడం తండ్రి. అయా రక్షణ లేని వారికి రక్షణ తెలియచేయండి తండ్రి. అయా తెలియని బిడ్డను తెలియచేయండి. దేవానికి వందనం. అయా నా తండ్రి నీ మార్గంలో నడవడానికి ప్రతి ఒక్క బిడ్డని నేను నడిపించండి, సహాయం చేయండి. అయా నా తండ్రి చదువులేని బిడ్డలు నా తండ్రి చదువు నేర్పించండి. అయా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి. అయా బిడ్డలు లేని వారికి పెళ్లి చేసి బిడ్డలు లేని వారికి అయా నా తన వివాహాలు ఎంతో కాలం వచ్చి నా తన బిడ్డలు లేని వారికి నువ్వు బిడ్డలు దయచేయండి. దేవునికి వందనాలు. అయా గర్భను ఇచ్చిన ఏ బహుమానం అన్నా తండ్రి దేవునికి వందనాలు. అయా యేసు నీకు వందనాలు. వృద్ధుల ప్రభు ఎంతోమంది మంచాల మీద దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభునికి వందనాలు. అలాగే తండ్రి నిన్ను ఎరిగి అయా వెనక తిరగొద్దని చెప్పొద్దు తండ్రి. అలాగే నా ప్రభా నువ్వు వెంటనే తెలుసుకొని ప్రభా ఇంకా వెనక్కి ఎంతో మంది ఉన్నారు ప్రభా, వారందరిని ముందుకు నడిపించండి, సహాయం చేయండి. దుర్దినాలు అయా దినాలు చెడ్డవి తండ్రి ప్రభా, చివరి దినంలో మంచి దినంలో ఉన్నాం ప్రభా. అయా ఈ దినాలు నా దాన్ని ఎలా ఉన్నాం ఎలా నేర్పించండి. అనేక మందిని ప్రభా నడిపించండి తండ్రి. అయా